ప్రశ్న అడుగుతున్నారు. స్వామి, నాకు దీక్ష తీసుకోవడానికి ఆసక్తి ఉంది, కానీ మా నాన్నగారు సొంత అన్నయ్య భార్య కాలం చేసి సంవత్సరం పూర్తి కాలేదు. నేను ఎప్పుడు దీక్ష తీసుకోవచ్చా? ఏదైతే మీ నాన్నగారి యొక్క సొంతం అన్నయ్య అంటే మీకు పెద్దనాన్న అవుతాడు, పెద్దనాన్న యొక్క భార్య మీకు పెద్దమ్మ అవుతుంది. కాబట్టి ఈ దీక్షా పర్యంత కాలంలో మీరు ఖచ్చితంగా సూతకంలో ఉన్నట్టే. కాబట్టి ఏదైతే మీ సొంతం మీ యొక్క నాన్నగారి యొక్క అన్నయ్య అంటున్నారు, కాబట్టి మీ అన్నయ్య అంటే మీకు సొంత పెద్దనాన్న, కాబట్టి పెద్దనాన్న యొక్క భార్య మీకు పెద్దమ్మ అవుతుంది. కాబట్టి అంటే మీరు కూడా ఇక్కడ సూతకంలో సంవత్సర కాలం పాటు ఉన్నట్టే. కాబట్టి మీరు సహగోత్రికుడు అవుతారు. కాబట్టి మీరు ఈ యొక్క దీక్షా పర్యంత కాలంలో మీరు ఉండకపోవడం అనేది చాలా మంచిది, దీక్ష తీసుకోకపోవడం చాలా మంచిది. అదేవిధంగా దీక్షా పర్యంత కాలంలో మీకు ఇంకా స్వామివారి మీద ఎక్కువ శాతం కూడా మీకు అభిమానం ఉన్నట్టయితే మీరు 21 మంది స్వాములకి అన్నదానం అనే దేవాలయంలో వారికి ఇచ్చి అన్నదానం చేయించండి. లేదా స్వామివారికి పంచ అమృతాలతో ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద చేయించండి. ఈ విధంగా చేయించడం ద్వారా స్వామివారికి అనుగ్రహాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప.